బతికున్నోళ్ళ ఓట్లు తీసేస్తున్నారు, మహిళల ఓట్లు తీసేస్తున్నారు, బెంగాలీల ఓట్లు తీసేస్తున్నారని దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి మమతా బెనర్జీ ఆ నాటకాలకి కోర్టులే చెక్ పెట్టి న్యాయమూర్తులే ఇప్పుడు అక్కడ పరిశీలకులు. కాబట్టి ఆ కోర్టు ఇప్పుడు తేల్చి చెప్పింది ఏంటి అంటే బెంగాల్లో ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కసరత్తులో భాగంగా కొనసాగుతున్న అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ పురోగతి మీద సంతృప్తి వ్యక్తం చేసింది. ఓటర్ జాబితాలో పేర్ల తొలగింపు జాబితాలో చేర్చకపోవడానికి సంబంధించి మొత్తం 60 లక్షల అభ్యంతరాలు వస్తాయి. వాటిలో మార్చి 31 నాటికి 47.4 లక్షల అభ్యంతరాలు పరిష్కారమైన విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తించింది. ఇదే అంశం మీద కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పంపిన 2 నివేదికలు బుధవారం సీజే జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీలతో కూడా త్రిసభ్య ధర్మాసనం పరిశీలించింది. రోజుకి దాదాపు 1,75,000 నుంచి 2 లక్షల అభ్యంతరాలను పరిష్కరిస్తుండడం మీద సంతృప్తి వ్యక్తం చేసింది. పెండింగ్లో ఉన్న అభ్యంతరాలను ఏప్రిల్ 7 నాటికి పరిష్కారం అయ్యే అవకాశం ఉందని హైకోర్టు చీఫ్ జస్టిస్ తన నివేదికలో చెప్పారు. దీంతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్లతో సహా అన్ని పిటిషన్లను తదుపరి విచారణ ఈ నెల 9వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించడం లేదా కొత్త పేర్లను చేర్చడం మీద వచ్చే అప్పీళ్లను విచారణ చేయడానికి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులతో 19 అప్పీలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినట్టు సుప్రీంకోర్టుకి ఎన్నికల సంఘం చెప్పింది. ఓరియంటేషన్ కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ ట్రిబ్యునల్ అన్ని పనిచేస్తాయని చెప్పుకొచ్చింది.